ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఎలాంటి స్పష్టమైన పనులు చేయలేదని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి కారుమూరు వెంకట్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అప్పులు, అరాచకాలు, క్రెడిట్ చోరీలే ఈ ప్రభుత్వ పాలనకు నిదర్శనమైపోయాయన్నారు. డీసీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖలో 10,000 మందికి ప్రమోషన్లు ఇచ్చామని చెప్పడం వాస్తవానికి విరుద్ధమని, ఆ నిర్ణయాలు జగన్ ప్రభుత్వం తీసుకున్నవేనని ఆయన వివరించారు. ప్రజల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోకపోవడం విచారకరమని కారుమూరు అన్నారు. పట్టణ, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, కొత్త ఉపాధి అవకాశాల సృష్టిలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటిపోయింది. అంటే దాదాపుగా 1.5 year దాటింది. మనం 5 సంవత్సరాల ప్రభుత్వంలో చివరి 6 నెలల ఎలక్షన్ పీరియడ్ కింద తీసేసిన 4.5 సంవత్సరాల్లో ఒక వంతు 3 వంతుల కింద వేసుకుంటే ఒక వంతు పూర్తయినట్టు. ఈ 18 నెలల కాలంలో ఏమన్నా చేశారా అనంటే అప్పులు బాగా చేశారు, అరాచకాలు అధికంగా చేస్తా ఉన్నారు, దోపిడీలు విపరీతంగా చేస్తా ఉన్నారు, ప్రభుత్వ ఆస్తులను విపరీతంగా అమ్ముతా ఉన్నారు. అలానే క్రెడిట్ చోరీ కూడా బాగా చేస్తా ఉన్నారు. పక్కనాడికి పుట్టినటువంటి బిడ్డని వీళ్ళ ఖాతాలో ఎట్లా వేసుకోవాలి, లేదంటే పక్కనాడికి పుట్టినటువంటి బిడ్డకి వీళ్ళు ఒక పేరు పెడితే వీళ్ళు దాన్ని పేరు మార్చి ఎలా పెట్టాలనేటటువంటి తాపత్రయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్ప ఇంతకు మించి వాళ్ళు చేస్తుంది ఏం కనపడలా. నేను ఈరోజు పత్రికల్లో చూడంగానే ఆశ్చర్యం అనిపించింది. నార్మల్గా క్రెడిట్ చోరీ అనగానే మనకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తొస్తూ ఉంటారు. దానికి మించి నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడినే కదా. క్రెడిట్ చోరీ చేసి ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినట్టుగా మళ్ళీ ఇంకో జీవో ఇచ్చారు. అదేమో ఏదైతే డివిజనల్ డెవలప్మెంట్ అధికారి, ఇది కూడా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి. అక్కడేమో డిఎల్డిఓ అని ఉంటుంది, ఇక్కడేమో డిడిఓ ఉంటుంది. మధ్యలో ఈయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉన్నాడు గట్ట ఎత్తేసి కొత్త జీవో ఇచ్చాడు. సో డిఎల్డిఓ అన్న డిడిఓ అన్న ఒకటే, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్. సేమ్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్. డిఎల్డిఓ అన్న డిడిఓ అన్న ఒకటే. కానీ డిఎల్డిఓగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దానికి ఇప్పుడు పేరు మార్చి క్రెడిట్ కొట్టేస్తూ మొన్న 7/4/2025 ఏదైతే వీళ్ళు జీవో ఇచ్చారు, ఇచ్చి ఏదో పదోన్నతులు ఇచ్చేసాం అంటున్నాడు. సరే, మొత్తం చూస్తే ఏమన్నా పదోన్నతి ఇచ్చానన్నాడు కదా, అంటే ప్రమోషన్స్ ఇచ్చాను వాళ్ళకి అంటున్నాడు కదా, ఏమన్నా పెరిగిందా శాలరీలు ఏంటంటే మళ్ళీ ఏమన్నా ఉద్యోగస్తులు అక్కడే తిరగబడి అడిగేస్తారేమో అని వాళ్ళు అడగకుండా నేనే చెప్పేశాడు. ఏమని? జీతాలు పెంచాలంటే ఆదాయం పెరగాలి కదా, సో జీతాలు పెంచడానికి డబ్బులు